హైదరాబాద్ లో మరో నకిలీ వైద్యుడి భండారం బట్టబయలైంది. వారసీగూడలో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజలకు ఇంజెక్షన్స్ ఇస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధవ మెడికల్ షాప్ పేరుతో అక్రమంగా వైద్యం చేస్తున్న నిందితుడు నున్నుట మాధవను డెకాయ్ ఆపరేషన్ ద్వారా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. డిక్లోఫెనాక్ టీటీ ఇంజెక్షన్ వైట్స్ లో ఉన్న పాటు మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కాలంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చికిత్స చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రజలు కేవలం అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలి అని వారసీగూడ పోలీసులు హెచ్చరించారు. వారసీగూడ ఏరియాలో మాధవ్ అనే వ్యక్తి ఆ మెడికల్ షాప్లో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇస్తున్నాడని మరియు అతనే ఇంజెక్షన్స్ పేషెంట్స్కి ఇస్తున్నాడనే సమాచారంతో టీం వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే తను వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి లైసెన్స్ యూజ్ చేసుకొని మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. మరియు ఈ నీడీ పేషెంట్స్ ఎవరైతే అమాయకమైన పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్స్ కూడా ఇతనే ఇవ్వడం చేస్తున్నాడని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అతను యూజ్ చేస్తున్నటువంటి కొన్ని ఇంజెక్షన్స్ను మరియు అతని సెల్ ఫోన్ కూడా స్వాధీనం